హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లో నిత్య పూజ అయితే చేస్తూ ఉంటాం. అయితే పూజ చేసేటప్పుడు మనం ఈ తప్పులు కనుక చేస్తే మనం పూజ ఫలితం మనకు దక్కదు. అవేంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే చాలామంది ఆడవాళ్ళు పొద్దున లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే 11, 12 మధ్యలో అయితే పూజ చేస్తూ ఉంటారు. పూజ అలా చేయడం మంచిది కాదు. పూజ ఎప్పుడైనా సూర్యాస్తమం తర్వాత 6 లోపు కానీ కనీసం పూజ చేయాలి అనుకున్నప్పుడు తొందరగా పనులన్నింటినీ ముగించుకొని 8 ముందు అయినా పూజ చేయాల్సి ఉంటుంది. మరీ మధ్యాహ్నం టైంలో పూజ చేయరాదు. అలాగే పూజ చేసేటప్పుడు మనం ఇల్లునంతటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి ముందు ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు ముగ్గులో వేసుకోవాలి. అలాగే గడపలు, మన ఇంటి గడపలు అవి ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని పసుపు కుంకుమతో అలంకరించుకొని పూజ చేయాల్సి ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తల స్నానం చేయాలి. అలాగే తల స్నానం చేసిన తర్వాత జుట్టు వీరబోసుకొని జుట్టులో నుండి నీరు కారుతుంటే పూజ అస్సలు చేయకూడదు. అలా చేసినట్లయితే లక్ష్మీదేవికి మన మీద కోపం వస్తుంది. ఎప్పుడు కూడా పూజ అనేది మంచి సంప్రదాయంతో మంచి పద్ధతితో మాత్రమే చేయాలి. మనం ఇష్టం వచ్చినట్లు పూజ చేస్తే ఆ పూజ ఫలితం మనకు దక్కదు. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నల్లటి బట్టలు వేసుకొని పూజ అస్సలు చేయకూడదు. పూజ చేసేటప్పుడు మన సొంత బట్టలు అంటే ఎవరైనా, అలాగే కొంతమందికి ఎవరైనా ఇచ్చిన బట్టలు ఉంటాయి. అలాగే మా అక్క చెల్లెల బట్టలు కానీ అలా వేసుకొని అసలు పూజ చేయకూడదు. మనం మన కష్టంతో కొనుక్కున్న బట్టలు వేసుకొని మాత్రమే పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు జుట్టు విరబోసుకోకుండా జుట్టును అల్లుకొని ఒక పువ్వు తలలో పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకొని పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు పూజా పటాలను మనం శుభ్రంగా కడుక్కోవాలి. ప్రమిదలను కూడా డైలీ పూజ చేస్తాము అనుకునేటప్పుడు ఇవాళ పూజ చేసాము, ఇవాళ కడిగాను ప్రమిదలని, రేపు కడగకుండా ఏం కాదు అని అలా చేయకూడదు. ప్రమిదలు కడిగి వాటికి బొట్లు పెట్టి ఒత్తులు వేసి 2 ఒత్తులు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. 2 ఒత్తులు వేసి అలాగే దీపారాధన చేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అలా అస్సలు వెలిగించకూడదు. వెలిగించిన తర్వాత అగరబత్తితో దీపాన్ని వెలిగిస్తే మనకు మంచి జరుగుతుంది. ఆ లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న దేవుని పటాలను వారానికి ఒక్కసారైనా మనం కడుక్కోవాల్సి ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం పూజ గదిని మన ఇంట్లో ఉన్న చీపురుతో మాత్రం శుభ్రం చేయకూడదు. ఏదైనా కొత్త వస్త్రాన్ని కానీ మనం వాడకూడని వస్త్రాన్ని తీసుకొని పూజ గదినంతా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్నానం చేయకుండా మనం పూజ కోసం పూలను తెంపరాదు, అంటే కోయరాదు. అలాగే స్నానం చేయకుండా పూజ గదిని మనం శుభ్రం చేయరాదు. అలాగే నైవేద్యాన్ని కూడా మనం స్నానం చేయకుండా దేవునికి వండరాదు. అలా వండినట్లయితే ఆ దేవుడికి మన మీద కోపం వస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో అనేక పనులు చేస్తూ ఉంటాం. అలా చేసి దేవునికి నైవేద్యాన్ని వండడం, ఆ దేవుడికి పెట్టడం అనేది మంచిది కాదు. మనకు మంచి జరగదు కూడా. అలాగే కింద పడిన పూలను పూజలో ఉపయోగించరాదు. పూలు ఎప్పుడు కూడా నీళ్ళతో కడిగి మరీ పూజలో పెట్టకూడదు. నీళ్ళతో కడిగినట్లయితే పూజ ఫలితం మనకు దక్కదు. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూర్చొని మాత్రమే పూజ చేయాల్సి ఉంటుంది. నిల్చొని పూజ చేయకూడదు. మనం పూజా మందిరంలో ఎప్పుడు కూడా ముగ్గు వేసుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు మాట్లాడకుండా, వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా పూజ చేయాల్సి ఉంటుంది. వీళ్ళతోటి మాట్లాడుకుంటూ పూజ చేస్తే పూజ ఫలితం మనకు దక్కదు. అలాగే ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు మనం అగరబత్తీలు కానీ వెలిగించేటప్పుడు మనం నోటితో ఊదకూడదు. అలా ఊదితే మనకు దేవుడి అనుగ్రహం మన మీద కలగదు. పూజ ప్రమిద కింద మనం ఎప్పుడు కూడా తమలపాకును కానీ ఒక చిన్న ప్లేట్ను కానీ ఉంచుకొని పూజ చేయాల్సి ఉంటుంది. ఒక్క ప్రమిదను మాత్రమే పెట్టి పూజ చేయకూడదు. పూజలో వెలిగించి నూనెలో ఎప్పుడు కూడా వేరుశనగ నూనెను ఉపయోగించకూడదు. శివునికి ఎప్పుడు కూడా
ఎర్రటి పుష్పాలను సమర్పించకూడదు. అలాగే వినాయకునికి మనం తులసి మాలను సమర్పించకూడదు. వినాయకుని గనుక మనం గరిక మాలతో సమర్పించి మన కోరికను వినాయకుని ముందు చెప్పుకున్నట్లయితే మన కోరిక నెరవేరుతుంది. ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.